వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏ అభ్యర్థుల వారు మేమే గెలుస్తాం అని చెప్పేసి తర్వాత చాలా వరకు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అనేది జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా దాదాపుగా 19-20% ఓటు శాతం సాధించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఒక సమస్య వచ్చి పడ్డది. ఆ సమస్య ఏంటంటే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ని ఎన్నుకునేందుకు అఫీషియో కింద వీళ్ళు ఓట్లు వేసే అధికారం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళకి ఓటు వేసే అఫీషియో ప్రకారం వీళ్ళు ఓట్లు వేసే ఛాయిసెస్ ఉంటాయి. మరి పార్టీల వీరికి వర్తిస్తుంది. దాన్ని ఉల్లంఘిస్తే సభ్యత్వం కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం అనేది కూడా జరిగింది. మరి ఈ తరుణంలో ఐఎన్సి సన్నిహిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న స్పీకర్ గారు ఏం చెప్పారు, లేదండి ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, వాళ్ళంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లో ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ కోటేశారు అనుకోండి, డెఫినెట్ గా అంటే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా పార్టీకి ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కి వేస్తారా లేకపోతే బీఆర్ఎస్ కి వేస్తారా అన్నది మాత్రం చాలా వరకు సస్పెన్స్ గా మారింది. సో ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారుతుంది. పోటీ ఉన్న చోట్ల వీరి ఓటు కీలకం కానుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 28 స్థానాలు ఉన్నాయి అనుకోండి. సో బీఆర్ఎస్ ఒక 14 గెలిచింది, కాంగ్రెస్ ఒక 14 గెలిచింది. సో 28 స్థానాల్లో మరి ఇక్కడ ఎవరో ఒకరు ఓటు వేస్తే తప్పించి చైర్మన్ అవ్వడం కష్టం. సో ఇక్కడ మరి ఇక్కడ ఈ 10 మంది పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యే ఇక్కడ కీలకంగా ఉంటే మరి ఆయన కాంగ్రెస్ సైడ్ వెళ్ళాలా లేకపోతే నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ ఓటేస్తారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ గెలవాలని చెప్పేసి ఒక్కొక్కరు చెప్పారు. అండ్ జగిత్యాలలో అయితే చూసినాం, అఫీషియల్ గా బీ ఫామ్ లో కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి గారు అయితే ఇండిపెండెంట్ ఓట్లు వేయండి అని చెప్పేసి వేడుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ అదే సిచ్యువేషన్ ఒకవేళ జగిత్యాలలో వస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచే నేను గెలిచిన అని చెప్పేసి మీడియా ముందర కూడా చెప్పుకొచ్చినారు. మరి రేపు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మరి ఆయన కాంగ్రెస్ గట్టును ఉంటాడా లేకపోతే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాడా? ఆ రోజు మన స్పీకర్ గారు ఆ రోజుని కూడా చాలా లెక్కలోకి తీసుకోండి, ఆ రోజు కూడా కీలకం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి ఏదో ఒక ప్రశ్నగా చిక్కుముడిలాగా ఆధారపడిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి చూద్దాం, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గట్టున ఉంటారా లేకపోతే బీఆర్ఎస్ గట్టున ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.